హాయ్ నమస్తే వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. (1990) నుంచి 2001 దాకా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా ఇండియన్ టీంకి సేవలు అందించి హైదరాబాద్ రంజీ జట్టుకి కెప్టెన్గా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగనే ఐసీసీ క్రికెట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఇండియన్ టీం సెలెక్టర్గా, స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్వర్క్, తెలుగు కామెంటేటర్గా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక రాజుగారి కిరీటంలో ఎన్నో గోల్డెన్ ఫెదర్స్. సో వాటన్నిటినీ ఆయన సాధించినటువంటి విజయాల గురించి, ఆయన యొక్క ప్రయాణం గురించి గేమ్స్ అండ్ గోల్స్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడటానికి ఈ రోజున మనతో ఉన్నారు. రాజు గారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. వెల్కమ్ చంద్ర. ఒకసారి మీ బాల్యం నుంచి వద్దాం. మీ బాల్యం ఎలా, ఆ తర్వాత క్రికెట్ వైపు ఎలా వచ్చారు? లాంగ్ స్టోరీ అది. యాక్చువల్లీ వెస్ట్ గోదావరి ఆలమూరు అనే చిన్న ఊరు. సో మా ఫాదర్ అక్కడ విలేజ్ మున్సబ్. సో మున్సబ్ కాబట్టి ఆయన ఎఫర్ట్ చేయగలిగారు. అంటే ఊర్లో చిన్న స్కూల్ ఉండేది. సో నేను స్కూల్కి వెళ్ళిన టీచర్లు అందరూ ఏంటంటే మున్సబ్ గారు అబ్బాయి కాబట్టి ఎక్కువ చెప్పేవారు కదా, వెళ్ళి ఆడుకోమనేవారు. సో హ్యాపీగా వెళ్ళడం, వాళ్ళు టిఫిన్ తినటం, తినేసి వెళ్ళి ఆడుకోవటం. ఈవినింగ్ ట్యూషన్స్ ఉండేవి. కానీ ఎక్కువ ఏంటంటే ఒకరోజు గోడ దూకి బుక్స్ పెట్టి గోడ దూకుతున్నా. సో మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చూశారు. చూసి వెళ్ళి కంప్లైంట్ చేశారు, మీ అబ్బాయి అసలు స్కూల్ నుంచి గోడ దూకటం అంటే ఏదైనా సాధించాలి అంటే గోడలు దూకాలి కదా. అంటే అప్పుడు నన్ను గన్నవరంలో హాస్టల్లో పెట్టారనమాట. సో గన్నవరంలో ఎక్కువ ఫుట్బాల్ ఉండేది. ఫుట్బాల్తో పాటు క్రికెట్ అంత పాపులర్ కాదు ఆ టైంలో ఆ ఏరియాలో. హైదరాబాద్లో అంటే బోలంత క్రికెట్ ఉండేది. సో బోలంత ఇష్టం ఉంది కాబట్టి ఆ టైంలో క్రికెట్ మామూలుగా ఉండేది. సో ఫుట్బాల్ ఆడేవాళ్ళం. సో ఎందుకో మా ఫాదరు సడన్గా ఇక్కడ కాదు హైదరాబాద్లో చదువుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మా అత్తయ్య ఇక్కడ ఉండేవారు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, మా ఫాదర్ వాళ్ళ ఓన్ సిస్టర్. సో అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడంతా ఇంగ్లీష్ అంటే అక్కడ తెలుగు మన ఆంధ్రలో ఉన్న ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉండేది, ఇక్కడ డిఫరెంట్గా ఉండేది. అట్మాస్ఫియర్ డిఫరెంట్. ప్లస్ కోచింగ్ ఇచ్చారు. కోచింగ్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ స్కూల్. ఎప్పుడైతే పబ్లిక్ స్కూల్ రామంతపూర్కి వచ్చాను, రామంతపూర్ పబ్లిక్ స్కూల్, అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్లస్ బోలంత మంది ఫ్రెండ్స్, అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి సో సాటర్డే సండే ఉత్తి స్పోర్ట్స్కి ఉండేది. సో అక్కడ మెల్లిమెల్లిగా కార్క్ బాల్ క్రికెట్ స్టార్ట్ అయింది. సో ఇంటర్ హౌస్ మ్యాచెస్, హౌస్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 2, హౌస్ నెంబర్ 3. సో ఇంటర్ హౌస్ మ్యాచెస్ ఉండేవి. సో సాటర్డే సండే ఓన్లీ ఫర్ క్రికెట్ అనమాట. సో అక్కడ ఏంటంటే మనకి అండర్ 14 ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి ఇంటర్ స్కూల్ మ్యాచెస్ ఉండేవి. ఇంటర్ స్కూల్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి దానికి సెలెక్షన్. సో శాస్త్రి సార్ అని మాకు ఆయన ఇంగ్లీష్ సార్, సో ఆయనకి ఆ ఇన్ఛార్జ్ ఇచ్చారన్నమాట. అండర్ 14 సెలెక్షన్స్ ఆయన చేతిలో ఉండేది. సో ప్రతి క్లాస్కి వచ్చి ఎవరైతే సెలక్షన్కి వస్తారో చేయలేపండి అనేవారు. సో మనం ఎవరైతే చేయలేపారో నోట్ డౌన్ చేసుకోవటం, సెలక్షన్ పిలవటం. సో ఈ వింత మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత 2 బాల్స్ మనకి ఇసిరేవారు, పట్టుకుని త్రో బ్యాక్ చేయాలి. సో ఎప్పుడైతే ఆయన బాల్ ఇసిరేవారు, నేను లెఫ్ట్ హ్యాండ్తో త్రో చేశాను. లెఫ్ట్ హ్యాండ్, నువ్వు లెఫ్ట్ హ్యాండర్ అని అడిగాడు. సో నాకు ఏముందో తెలియదు, ఎస్ అన్న. సరే వచ్చాను. ఎందుకంటే రాజు మామూలుగా రైట్ హ్యాండర్, కానీ నాకే తెలియదు, చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ త్రో ఉండేది. మామూలుగా రైటింగ్ కానీ ఏదైనా అంతా రైట్ హ్యాండ్తో ఉండేది. కానీ లెఫ్ట్ హ్యాండ్ త్రో ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు. సో ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్తో త్రో చేసానో లెఫ్ట్ హ్యాండర్ అన్నారు. సో లెఫ్ట్ హ్యాండర్ అన్నాను, ఓకే కమ్ అన్నాడు. సో నెక్స్ట్ డే బౌలింగ్ ఇస్తే రైట్ హ్యాండ్తో వేసాను. నువ్వు లెఫ్ట్ హ్యాండర్ అన్నావు కదా, ఎందుకు రైట్ హ్యాండ్తో వేసావంటే నాకు ఉత్తి త్రో ఉంది సార్ అని చెప్పాను. అంతేకాకుండా విచిత్రం ఏంటంటే అండర్ ఆర్మ్ మళ్ళీ రైట్ హ్యాండ్తోనే వేస్తాను. సో లెఫ్ట్ హ్యాండ్తో రాదు. సో ఆయన అన్నారు, ఏం పర్లేదు, నీకు ఏజ్ ఉంది. సో ఏజ్ ఉంది కాబట్టి నువ్వు లెఫ్ట్ ఆర్మ్తోనే బౌలింగ్ వేయటం నేర్చుకో అన్నారు. అంటే మామూలుగా ఈ సండే మ్యాచెస్, సాటర్డే మ్యాచెస్ పరిగెత్తుకుంటూ చేసేవాళ్ళం, బాల్ వెళ్ళేది కాదు. కానీ రొటేట్ చెయ్యి అని చెప్పారు. సో అక్కడి నుంచి నా క్రికెటింగ్ కెరీర్లో ఒక మార్పు అనమాట. సో రైట్ హ్యాండర్గా ఉంటే బౌల్ అంతా స్పిన్నర్స్ ఉన్నారు. సో స్కూల్ టీం కట్టు కూడా కష్టం అయ్యేది. సో లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ అయింది. సో ఎక్కువ ఏంటంటే ఆ టైంలో ప్రతిసారి కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ లెఫ్ట్ ఆర్మ్ మీదే. సో ఆ చేయి తిప్పడం, మీడియం పేస్ ట్రై చేశాను, మీడియం పేస్ బాలే రావట్లేదు. సో ఒకరోజు మా సార్ పిలిచి, నీ పర్సనాలిటీ చూడు, ఎందుకంటే చాలా సన్నగా ఉండేవాడు, నీ పర్సనాలిటీకి నీ ఫాస్ట్ బౌలింగ్ వేయటం అంత ఈజీ కాదు, బాల్ ఇలా పట్టుకుని వేస్తే టర్న్ అవుతుందని చెప్పారు ఆయన. సో అప్పటి వరకు మామూలుగా మనం చేయి తిప్పాం కాబట్టి న్యాచురల్గా హై ఆమ్ యాక్షన్ ఉండేది. సో ఆ సార్నే థర్డ్ బాల్ బౌల్డ్ చేశాను.
అంటే అప్పుడు మ్యాటింగ్ వికెట్ల మీద కొంచెం ఫాస్ట్గా వేసేవాళ్ళు. స్కూల్ కాబట్టి అండర్-14 టీమ్కి కెప్టెన్గా నన్ను సెలెక్ట్ చేశారు. సో ఆ ఇయర్ అండర్-14 హైదరాబాద్ స్కూల్స్ మేము గెలిచాం. సో ఫైనల్స్ కూడా గెలిచాము. ఫైనల్స్ పబ్లిక్ స్కూల్ బేగంపేట మీద. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ అంటారు కదా ఇంట్రెస్ట్ ఎలాగ వచ్చిందని. సో పబ్లిక్ స్కూల్లో మనకి అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో వరల్డ్ న్యూస్, ఇండియా న్యూస్, స్పోర్ట్స్ న్యూస్. సో స్పోర్ట్స్ న్యూస్లో అన్ని హెడ్లైన్స్ వచ్చాయి. దాంతోపాటు స్కూల్ మ్యాచెస్ పర్ఫామ్ చేసినా ఎవరన్నా స్టేట్ రిప్రజెంట్ చేసినా వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేసేవారు. సో అది ఒక మోటివేషన్లా తయారైంది. సో మన పేరు కూడా ఎప్పుడన్నా వాళ్ళు అనౌన్స్ చేయాలి అని ఆ పట్టుదల ఉండేది. థ్యాంక్స్ టు పేరెంట్స్ కూడా క్రికెట్ని ఆడుకోమని నాకు పర్మిషన్ ఇచ్చారు. సో స్టడీస్ పక్కకి వెళ్ళాయి, క్రికెట్ ప్రయారిటీ అయింది. రాజు గారు మీరు చెప్పినట్టుగానే చాలా సన్నగా, అసలు ఒక రకంగా గాలి వస్తే ఎగిరిపోతాడేమో అనేటువంటి ఇది చాలా మంది అనేవారు. అది మజిల్స్ అనేటువంటి పేరు అసలు అది ఎట్లా వచ్చింది? బ్రైన్ మ్యాక్మిలన్ మంచి ఫ్రెండ్ నాకు. సో మ్యాక్మిలన్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా టూర్లో మీరు అన్నట్టు లాంగ్ హెయిర్ ఉండేది, చాలా సన్నగా ఉన్నా, పక్క నుంచి నడుస్తూ వెళ్ళి పట్టుకుని ఓ ఫుల్ ఆఫ్ మజిల్స్ అని చెప్పి ఫ్రమ్ నౌ యువర్ మజిల్స్ ఫర్ మీ అన్నాడు. సో అది అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళిన అందరూ కూడా మజిల్స్ అని పేరుతో పిలవడం మొదలుపెట్టారు. రాడ్ లేవర్ టెన్నిస్ ప్లేయర్, ఆస్ట్రేలియన్ గ్రేట్, తన పేరు కూడా మజిల్స్ అంట. సో తనతో పాటు మనం కూడా కంపేర్ చేశారు. సో అప్పటి నుంచి ఫస్ట్ అంటే లాల్ చంద్ రాజ్పుట్ డ్రెస్సింగ్ రూమ్లో ఒకసారి షర్ట్ తీస్తే చాలా సన్నగా ఉన్న అన్ని బోన్స్ కనిపిస్తున్నాయి. బ్రూస్లీ అన్నాడు. ఆయన బ్రూస్లీ అని పేరు పెట్టాడు. వెస్ట్ ఇండియన్స్ అందరూ నన్ను మిస్టర్ బీన్ అని పిలిచేవారు. అంటే నవ్వినప్పుడు కొంచెం మిస్టర్ బీన్ లాగా అనిపిస్తుందంట. సో కమెడియన్ బీన్ లాగా. సో అలాంటివి ఎన్నో పేర్లు ఉన్నాయి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్రికెట్ ఆడడం, క్రికెట్తో బోల్ అన్ని కంట్రీసే కాదు స్టేట్స్ కంట్రీస్ తిరగటం, బోల్ అంతమంది ఫ్రెండ్షిప్ అవ్వటం. సో లక్కీగా ఆ క్రికెట్ మనకు మంచి పేరు తీసుకొచ్చాం. సహజంగా ఇందాక కూడా మీరు అన్నట్లుగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఎక్కువగా ప్రొడ్యూస్ కాకపోవడానికి కారణం ఏంటి? హైదరాబాద్లో మీరు చూస్తే కనుక అది మరి ఆ ట్రెడిషనల్ తెలియదు. గులాం అహ్మద్ సార్ దగ్గర నుంచి నవషీర్ మెహతా ఉన్నారు, శివలాల్ యాదవ్, అర్షద్ అయ్యూబ్, సో వీళ్ళందరూ రామ్ నారాయణ్ అందరూ ఎక్కువ చూస్తే కనుక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ ఉండేవారు. లెగ్ స్పిన్నర్స్ చాలా తక్కువ ఉండేవారు. లెఫ్ట్ ఆర్మ్ కూడా చూస్తే ముంతాజ్ హుసేన్, సో జూనియర్ లెవెల్లో చాలా తక్కువ మంది ఉండేవారు. లీగ్ మ్యాచెస్ ఉండేవారు కానీ స్టేట్ లెవెల్కి ఎక్కువ ఆడలేదు. సో ఎప్పుడైతే ఆఫ్ స్పిన్ గులాం అహ్మద్ లాంటి ప్లేయర్స్ ఇండియాకి రిప్రజెంట్ చేశారు, శివలాల్ ఇండియాకి రిప్రజెంట్ చేశారు, అలాగే మీరు చూస్తే కనుక అర్షద్ అయ్యూబ్ వీళ్ళందరూ రిప్రజెంట్ చేశారు కాబట్టి ప్రామినెన్స్ ఎక్కువ ఆఫ్ స్పిన్కి ఉండేది. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఏంటంటే గేమ్ కంట్రోల్ చేయడం, అంటే ఒక ఎండ్ టైట్ బౌలింగ్ కూడా వేయచ్చు, వికెట్ హెల్ప్ ఉంటే వికెట్ తీయొచ్చు అని ఒక నార్మల్గా సపోర్టివ్ బౌలర్ లాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎక్కువ ఉండేవారు. సో కానీ అడ్వాంటేజ్ అప్పుడు ఏంటంటే ఆ టైంలో జూనియర్ లెవెల్లో స్పిన్నర్స్ ఉన్నారు కానీ అంత కాంపిటీషన్ లేదు. సో వన్ వే చూస్తే కనుక అది కూడా ఒక ఫేవర్ లాగా వచ్చింది. ఆర్థోడాక్స్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తేడా ఏంటి? ఆర్థోడాక్స్ అంటే మామూలుగా మీరు చూస్తుంటే ఎక్కువ టర్న్ చేసడం, దీంట్లో ఆర్మ్ బాల్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి, ప్లస్ మధ్యలో మీరు నార్మల్గా ఇప్పుడు కుల్దీప్ లాంటి బౌలర్స్ చూస్తున్నాం కదా. సో ఆర్థోడాక్స్ స్పిన్ వేయచ్చు, అన్ఆర్థోడాక్స్ వేయచ్చు, మీరు అన్ని పేర్లు వచ్చు కానీ కంట్రోల్ కావాలి అంటే ఆర్థోడాక్స్ స్పిన్తో పాటు ట్రెడిషనల్ స్పిన్ బౌలింగ్. ఆ టైంలో మనకి నేర్పేది ఏంటంటే ఎక్కువ మామూలుగా వేరియేషన్స్ ఎక్కువ వద్దు. సో ఒక లైన్ వేయాలి, ఒక లెంత్ వేయాలి, దాని తర్వాత వేరియేషన్ సర్ప్రైజ్ లాగా వేయాలి. కానీ ఈ రోజుల్లో క్రికెట్ చూస్తున్నాం, T20 వచ్చిన తర్వాత అది తారుమారైంది. ఎక్కువ వేరియేషన్స్ ఉండాలి, తక్కువ ట్రెడిషన్ ఉండాలి. అలాగే రాజు స్ట్రెంతే ఆర్మ్ బాల్ అదేలా వేయాలి? నార్మల్గా అదంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో మ్యాటింగ్ వికెట్ల మీద నా స్టైల్ ఆఫ్ బౌలింగ్ కూడా ట్రాజెక్టరీ చాలా తక్కువ ఉండేది, ఫ్లైట్ అనేది ఎక్కువ ఉండేది కాదు, ఎక్కువ ఫాస్ట్గా వేసేవాడిని. సో కంట్రోల్ ఎక్కువ ఉండేది. సో ఇందాక అన్నట్టు కంట్రోల్ చేయడం ప్రాబ్లం ఉండేది కాదు. నా అనాలిసిస్ చూస్తే ఆ టైంలో 15 overs 10 maidens 15 runs కానీ 2 వికెట్లు వచ్చాయి. సో హైయర్ లెవెల్లో అంత అది హెల్ప్ చేసేది కాదు. సో కానీ ఈ కంట్రోల్ ఉంది కాబట్టి సో చిన్నపాటి వేరియేషన్ నేర్చుకున్నాం. సో నా స్ట్రెంగ్త్ ఆ లైన్ అండ్ లెంత్, ఆ లైన్ అండ్ లెంత్తో పాటు వేరియేషన్ ప్లస్ కొంచెం గట్టిగా పట్టుకున్నప్పుడు బాల్ పడిన తర్వాత లోపలికి ఎక్కువ వచ్చేది. సో జూనియర్ లెవెల్లో అది నా మెయిన్ వెపన్. కానీ యాజ్ యూ కీప్ గోయింగ్ 23, 25 రంజీ ట్రాఫీకి వచ్చేటప్పటికి క్లాస్ ప్లేయర్స్ చాలా ఈజీగా దాన్ని పట్టుకోగలిగారు. సో అది కొంచెం తగ్గింది. సో ట్రెడిషనల్ బౌలింగ్ కొంచెం ఎక్కువ. మీరు క్రికెట్ ఆటం మొదలుపెట్టినటువంటి రోజులకి ఇప్పటికీ స్పిన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? T20 వచ్చిన తర్వాత మీకు బ్యాటింగ్లో కూడా ట్రెడిషనల్ బ్యాటింగ్ కూడా పోయింది. సో మీకు ఎక్కువ ఇన్నోవేషన్స్ ఎక్కువ వచ్చాయి. సో రివర్స్ స్వీప్ అంటాం, ప్యాడిల్ స్వీప్ అంటాం, పవర్ హిట్టింగ్ ఎక్కువైంది, ప్లస్ రిస్ట్రిక్షన్స్.
ఎప్పుడైతే బౌలర్కి రిస్ట్రిక్షన్స్. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్తో పాటు మీరు లెగ్ స్టంప్ మీద వేస్తే వైడ్, Yeah. నో బాల్ వేస్తే ఫ్రీ హిట్. Correct. సో ఆ రిస్ట్రిక్షన్లో కూడా ఏంటంటే ఎక్కువ మంది ఫీల్డర్స్ ఈ పర్టికులర్ ఫేజ్లోనే ఇంతమంది ఫీల్డర్స్ ఉండొచ్చు. Yeah. దాని తర్వాత బ్యాట్స్మెన్ ఓరియంటెడ్ ఎక్కువైంది కాబట్టి అండ్ పవర్ గేమ్, Yeah. స్పీడ్ పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది, జిమ్ చూస్తున్నాం మనం. సో అది ఎక్కువ బ్యాట్స్మెన్ ఫేవర్ ఉంది కాబట్టి బౌలర్ కొంచెం కష్టమే. మనం చూస్తున్నాం కదా, ఆ వీడియో అనాలిసిస్ వచ్చింది. సో అందరు కూడా రీడ్ చేస్తుంటారు. రీడ్ చేసిన తర్వాత రీప్లే కూడా ఎక్కువ చూపెడుతుంటారు కాబట్టి ఒకప్పుడు మీరు ఫస్ట్ 3-day గేమ్స్ ఆడిన తర్వాత, రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత మిమ్మల్ని 50 ఓవర్ మ్యాచెస్లో తీసుకునేవారు. కానీ ఈ రోజుల్లో మీరు T20 ఫస్ట్ ఆడాలి, తర్వాత 50, తర్వాత 4-day గేమ్. Yeah. సో అంతా తారుమారైంది. సో వన్ వే చూస్తే కనుక ఆ టైంలో స్కిల్ని ఎక్కువ చూసేవారు. గవాస్కర్ బ్యాటింగ్ చేసినప్పుడు తను అవుట్ అవుతే అందరూ కూడా వెళ్ళిపోయేవారు. మ్యాచ్ గెలవకపోయినా గవాస్కర్ బ్యాటింగ్ చూడటానికి పబ్లిక్ వచ్చేది. సో అదంతా మారింది. సో ట్రెండ్ కూడా మారింది. సో అది ఒక ఫేజ్. సో లక్కీ ఏంటంటే ఆ టైం క్రికెట్లో ఆ స్కిల్ అనేది నేర్చుకున్నాం. సో ప్రెషర్ కూడా తక్కువ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఫిట్నెస్తో పాటు ప్రెషర్ కూడా ఎక్కువ పెరిగింది. సో మంచి బౌలింగ్లో 6లు కొట్టే అవకాశం ఎక్కువ ఉంది. సో లూజ్ బాల్స్లో వికెట్ దొరికే అవకాశం ఎక్కువ ఉంది. సో అదంతా మారింది కాబట్టి బట్ దాని అంతా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఆ ఫేజెస్ ఉంటాయి, ఆ ఫేజెస్లో ఇవన్నీ మారుతుంటాయి కాబట్టి సో ఇవన్నీ ఏదైతే క్రికెట్ అనే స్పోర్ట్ ఉందో దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. సో ఆ ఏజ్ గ్రూప్స్ ట్రెడిషన్ బట్టి గేమ్స్ మారుతున్నాయి. గేమ్ మారి బట్టి ఈ రోజుల్లో చూస్తే కనుక మ్యాచ్లు 3 రోజులు కూడా అయిపోతున్నాయి. అయిపోయిన క్రౌడ్ వస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు 5 days వరకు ఆడితేనే టెస్ట్ క్రికెట్ అనేవారు. సో యాజ్ క్రికెట్ లవర్, యాజ్ అ క్రికెట్ ప్లేయర్, సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. మీ రంజీ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్ ఆఫ్ కోర్స్ కొంచెం రాజు కూడా బాధ పెట్టేటువంటిది. క్యాచ్ లేదు ఆయన సిర్పూర్ కాగజ్ నగర్. సో నేను అప్పుడు 17 years. సో ఇక్కడ రంజీ ట్రోఫీ ఎందుకు అవకాశం వచ్చింది అంటే లీగ్ మ్యాచ్లే అందరు ప్లేయర్స్ అవైలబుల్ ఉండేవారు. మీరు ఆంధ్ర బ్యాంక్ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, SBH చూడండి, సిండికేట్ బ్యాంక్, బెస్ట్ ప్లేయర్స్ ఆంధ్ర అలాగే హైదరాబాద్ తెలంగాణ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఆ లీగ్స్ ఆడేవారు. ఎప్పుడైతే మనం ఆ లీగ్స్ ఆడి అక్కడ పర్ఫామ్ చేసామో ఇస్ యాజ్ గుడ్ యాజ్ రంజీ ట్రోఫీ ఆడినట్టే. అంతేకాకుండా అందరు ప్లేయర్లు తెలుసు కాబట్టి కాగజ్ నగర్ వెళ్ళాం, మ్యాటింగ్ వికెట్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ బాగానే బౌలింగ్ వేశారు, మంచి వికెట్ కూడా వచ్చింది. ఫస్ట్ వికెట్ రెహమాన్ ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టారు, మన నరసింహరావు గారు ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆ టైంలో ఏంటంటే 90 and 40 overs. 90 ఓవర్స్లో మనం 8 వికెట్స్ తీసుకుంటే 9 వికెట్స్ తీసుకుంటే ఫుల్ 4 points వచ్చాయి. 150 runs, 200, 250, 300 పాయింట్స్ వచ్చాయి 90 లోపల. సెకండ్ ఇన్నింగ్స్లో అదే 40 ఓవర్స్లో తీయాలి. సో 39th ఓవర్ కవల్జీత్ బౌలింగ్, చాముండేశ్వర్ బ్యాటింగ్, ఆయన స్వీప్ కొట్టాడు. అప్పటివరకు బ్రిలియంట్ ఫీల్డర్ నేను. సో ఈజీ క్యాచ్ వదిలే. ఆ క్యాచ్ వదిలిన తర్వాత మరొకసారి లాస్ట్ బాల్ మరొక స్వీప్ కొట్టాడు ఆయన, మరీ ఒక క్యాచ్ వదిలేను. సో ఆ క్యాచ్ వల్ల ఒక పాయింట్ పోయింది. సో ఆ క్యాచ్ పడితే మా 8 వికెట్స్ వచ్చాయి. 8 వికెట్తో పాటు మనకు ఒక పాయింట్ వచ్చేది. ఎప్పుడైతే క్యాచ్ వదిలేనో అప్పుడు తెలిసిందంటే జూనియర్ క్రికెట్లో మనమే బాస్. ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండేది, అన్ని జూనియర్ లెవెల్లో క్యాప్టెన్ చేశా, అందరి మీద అథారిటీ ఉండేది. కానీ ఈ లెవెల్కి ఎప్పుడైతే వచ్చామో ఆ క్యాచ్ వదిలిన తర్వాత అసలైన క్రికెట్ ఏంటో తెలుసు. దానికి ఆ క్యాచ్ వదిలిన బయటికి రావటం ఆల్మోస్ట్ ఒక 4-5 మ్యాచెస్ పట్టింది. కానీ థ్యాంక్స్ టు విజయపాల్ అప్పుడు మా కోచ్ ఆయన పిలిచి కూర్చోబెట్టి, ఎందుకంటే లిటరల్గా ఎప్పుడైతే క్యాచ్ వదిలేవో ఆ ఫ్రస్ట్రేషన్తో పాటు ఎమోషన్స్ బయటకు వచ్చేసాయి. సో లిటరల్లీ ఆ పాయింట్ పోవటం ప్లస్ అంత ఈజీ క్యాచ్ వదలటం. ఎందుకంటే పాయింట్ పోయిన తర్వాత మెహర్ బాబా బ్రిలియంట్ షాట్ కొట్టారు, పాయింట్లో డై క్యాచ్ పెట్టారు. కానీ అది మనకి అంటే హెల్ప్ చేయలేదు. అది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. సో కానీ ఎప్పుడైతే విజయపాల్ నన్ను కూర్చోబెట్టి నచ్చజెప్పాడు, ఎందుకంటే యంగ్స్టర్ మనకు తెలీదు. సో ఆయన పిలిచి క్రికెట్ ఇలాగే ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది అప్స్ అండ్ డౌన్స్ రాకూడదంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా నేను ఈ సంవత్సరం చూడలేదు, నిన్ను నెక్స్ట్ 10 to 15 years క్రికెట్ హైయర్ లెవెల్లో చూడాలని తన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో అలాంటి కాన్ఫిడెన్స్ చాలా అవసరం. సో లక్కీలీ ఆ మ్యాచ్ ఒక లెర్నింగ్ లెసన్. అంటే మామూలుగా మన కోపం ఇంకొక మీద చూపెట్టకూడదు, ఎవరితో కూడా అలాంటి క్యాచ్లు వదలడం సాధ్యమవుతుందని మనకు క్లియర్గా కనిపించింది అది. సో మీరు బిలీవ్ చేయరు, నెక్స్ట్ మ్యాచ్ కేరళలో ఆడుతున్నాం, మిడ్ ఆన్లో నించున్నాను. సో బాల్ నా దగ్గర రాకూడదు అని ఆల్మోస్ట్ ప్రే చేస్తున్నాను. అదే బాల్ మామూలుగా ఈజీ క్యాచ్,
ఆ బాల్ కింద వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటే అదేదో ఒక 100 మైళ్ళు పైనుంచి బాల్ కిందకి వచ్చినట్టు అనిపించింది. వెళ్ళా వెనకాల పట్టుకున్నా, నెత్తి వెనకాల. మామూలుగా ఇక్కడ పట్టేది, ఆ టెన్షన్లో నెత్తి వెనకాల పట్టుకుంటే అబ్బా క్యాచ్ పట్టాను. ఆ ప్రెషర్లో ఏంటంటే వివేక్ చేసి మా క్యాప్టెన్. సో వివేక్ మాకు ఇక్కడ ఎంసీసీ కూడా క్యాప్టెన్ ఉన్నాడు కాబట్టి నా టెంపర్మెంట్, నా స్టైల్ తనకు బాగా తెలుసు. సో నేను వివేక్ వచ్చి స్లిప్లో నుంచి ఉంటా అన్న, నో ప్రాబ్లం స్లిప్లో నుంచి అన్నాడు. స్లిప్లో ఏదో అంటున్నా అంటే క్రికెట్ ఎలా మారుతుంది అని. ఫస్ట్ స్లిప్లో నుంచి ఉన్నాను, మళ్ళీ మనకే క్యాచ్ వస్తుంది, వికెట్ కీపర్ దూకాడు, నేను ఇటు సైడ్ పడ్డాను, బాల్ వచ్చి ఇక్కడ స్ట్రక్ అయింది. ఓ బ్రిలియంట్ క్యాచ్ అన్నారు. సో అలాంటి, కానీ దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎప్పుడు క్రికెట్తో మనం మజాక్ చేయకూడదని చెప్తుంటారు కదా. సో అవన్నీ మన లైఫ్ స్టైల్ మారిన తర్వాత ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఫీల్డింగ్ మీద చేయటం, ఎక్స్ట్రా బౌలింగ్ వేయటం, ప్లస్ సీనియర్స్ ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేరు కాబట్టి అడ్వాంటేజ్ ఆ టైంలో మీకు బౌల్ అండ్ టోర్నమెంట్స్ ఉండేవి. అండర్ 14 3-day గేమ్స్, అండర్ 15 స్టేట్ 3-day గేమ్స్, అండర్ 19 3-day గేమ్స్, అండర్ 19 జోన్, దెన్ యూ హ్యాడ్ అండర్ 22, అండర్ 25. బౌల్ అంత క్రికెట్, ఆ క్రికెట్ ఆడి 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 మనకి ఆ లాంగ్ స్పెల్స్ చేయటం అలవాటు. అలాగే మీ ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా ఆల్మోస్ట్ రంజీ ట్రోఫీ డెబ్యూ లాగానే కొంచెం మీరు బ్యాటింగ్ దగ్గర వచ్చేటప్పటికి ఇబ్బంది పడినటువంటి ఇది ఉన్నారు, తర్వాత మీరు రియలైజ్ అయ్యారు. బేసిక్ ఏంటంటే ఇక్కడ అంటే బ్యాటింగ్ ఎక్కువ దొరికేది కాదు. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఆ డెబ్యూ అంటే ఆ పర్టికులర్ సీజన్లో అండర్ 19 ఇండియాకి ఆడొచ్చాం. ఇండియా ఆడొచ్చిన తర్వాత అంటే యూత్ వరల్డ్ కప్ అయింది ఆస్ట్రేలియాలో. సో ఆడొచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్గా, అంటే ఆ లెవెల్ పెరిగింది. ప్లస్ ఇందాక మీరు అన్నట్టు డొమెస్టిక్ క్రికెట్ అంత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేవారు. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్, ఇక్కడైతే మనం స్టేట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నాం, దిలీప్ ట్రోఫీ, దియోదర్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, ఆ మూడట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ అవైలబుల్ ఉండేవారు. ఎప్పుడైతే అలాంటి ప్లేయర్స్ మనం బౌలింగ్ వేసామో, మంచి బౌలింగ్ వేసి వికెట్లు తీసామో, సో ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా ఉండేది. సో అది చాలా హెల్ప్ చేసింది. సో ఆ టైం సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత పర్ఫామ్ చేసినా మిమ్మల్ని సౌత్ జోన్లో తీసుకునేవారు కాదు, నెక్స్ట్ ఇయర్ చూసేవారు. నెక్స్ట్ ఇయర్ కనుక సస్టైన్ చేస్తే ఓకే, సెలెక్టర్స్ మైండ్లో మీ పేరు ఉండేది. థర్డ్ ఇయర్ కనుక కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే మీకు లెవెల్లో ఛాన్స్ దొరికేది. సో థర్డ్ ఇయర్ ఛాన్స్ దొరికింది, కొంతమంది ఇంజ్యూరీ అయ్యారు. ఇంజ్యూరీ అయిన తర్వాత రఘురామ్ భట్ తను ఇంజ్యూరీ అయ్యాడు, తన ప్లేస్లో నేను వచ్చాను, పర్ఫామ్ చేశాను. సో ఇలాంటి కొన్ని లక్ కూడా మన ఫేవర్ చేసింది. బట్ ఇందాక మీకు అన్నట్టు ప్రాక్టీస్ లెవెల్స్ కానీ, మ్యాచ్లో డిఫరెంట్ లైన్స్ వేయటం, వికెట్ ప్రకారం ఎలాంటి లెన్స్ వేయాలో, పేషెన్స్, ఇవన్నీ బాగా మనకి కుదిరే దాంతోపాటు ఆ పర్టికులర్ సీజన్ ఆ ఫామ్ కంటిన్యూ చేశాం కాబట్టి అజరుద్దీన్ క్యాప్టెన్ అయ్యాడు. మీ ఫస్ట్ క్యాప్టెన్ జిమ్ఖానా గ్రౌండ్స్, ఇదే గ్రౌండ్. ఫస్ట్ స్టేట్ మ్యాచ్ ఇక్కడ ఆడా, అండర్ 15 స్టేట్ మ్యాచ్ ఇక్కడ ఆడా. నా లాస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఇక్కడ ఆడా. ఇండియాకి డెబ్యూ చేసే ముందు కూడా ఫైనల్స్లో ఇక్కడ 6-4 వికెట్స్ తీసిన అగైన్స్ సెంట్రల్ జోన్. సో జిమ్ఖానా గ్రౌండ్ని ఎప్పుడు మనం మర్చిపోలేము. సో ఆ ఫ్లో నడిచింది. సో ఆ ఫ్లోలో టీమ్ ఆఫ్ 90s, ఆ టీమ్ ఆఫ్ 90sలో నేను కూడా ఒక ప్లేయర్ లాగా జాయిన్ అయ్యాం ఆ టీంలో. మీ ఫేవరెట్ క్రికెటర్ అంటే ఆ టైంలో జోక్ ఏంటంటే అందరూ మన స్పిన్నర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అనుకుంటాం, కానీ సునీల్ గవాస్కర్ పేరే ఎప్పుడు ఉండేది. స్పోర్ట్స్ స్టార్, స్పోర్ట్స్ వీక్, మ్యాగజైన్స్, పెద్ద పెద్ద పోస్టర్స్ ఉండేవి. సో మీరు సెకండ్ టైం చూస్తే సునీల్ గవాస్కర్ ఫోటో ఉండేది. ఎందుకంటే గవాస్కర్ని చూసేవారు అందరూ. రేడియోలో కామెంటరీ ఉన్న సునీల్ గవాస్కర్, ఇందాక అన్నట్టు సునీల్ గవాస్కర్ అవుట్ అయ్యారా, ఇంకోలో అందరు కూడా మామూలుగా ఫోన్, మన రేడియో అన్నీ ఆపేసేవారు. సో ఆయన ఫోటో ఎక్కువ కనిపించేది. సో ఒక విధంగా చూస్తే సునీల్ గవాస్కర్ని చూసి మన క్రికెట్ అనేది కొంచెం ఆ ఇంట్రెస్ట్ కలిగింది. సో లేటర్ ఆన్ ఇంటర్నేషనల్ క్రికెట్స్లో చూస్తే కనుక బెస్ట్ ప్లేయర్ మార్టిన్ గ్రో నా ఫస్ట్ టెస్ట్ వికెట్, అది కూడా తన ఎల్బిడబ్ల్యూ, అది కూడా న్యూజిలాండ్లో అయ్యాడు కాబట్టి ఒక మంచి ఫ్రెండ్ కూడా, క్లాస్ ప్లేయర్. సో మీరు ఎందుకు అన్నారు కదా బ్యాటింగ్ గురించి, అంటే నా డెబ్యూ మ్యాచే నైట్ వాచ్మెన్కి వెళ్ళా. ఫస్ట్ బాల్ ఫేస్ చేసేది రిచర్డ్ హ్యాడ్లీ. ఫస్ట్ బాల్ థై ప్యాడ్ మీద, సెకండ్ బాల్ థై ప్యాడ్ మీద, థర్డ్ బాల్ థై ప్యాడ్, 3 తగిలింది. లక్కీగా అది ఎండ్ ఆఫ్ డేస్ ప్లే. సో నెక్స్ట్ డే ఎప్పుడైతే బ్యాటింగ్ ప్రారంభం అయిందో నా ఎదురుగుండా 6 వికెట్లు పడ్డాయి. టాప్ ఆర్డర్ అంతా అవుట్ అయిపోయారు. సో 31 లాస్ట్ అవుట్ అయ్యా. సో కానీ అంటే బ్యాటింగ్ అనేది నాకు ఇప్పుడు భయపడేవాడిని కాదు. చాలాసార్లు ఇంజురీస్ అయ్యి వాల్స్ కూడా చేపలు కొట్టాడు, తర్వాత హెడ్ మీద తగిలింది, కానీ ఇప్పుడు జరగలేదు. అంటే అక్కడి నుంచి మూవ్ అయ్యి అవుట్ అవ్వలేదు. సో బ్యాటింగ్ టెక్నిక్ ఉండేది, ఎందుకంటే అప్పుడు కోచెస్ కూడా మీకు ఎక్కువ బ్యాటింగ్ మీద కూడా
కాన్సన్ట్రేట్ చేసేవారు. కాన్సన్ట్రేట్ చేయనిచ్చేవారు. చేసి జూనియర్ లెవెల్లో బౌలింగ్ రన్స్ ఉన్నాయి, కానీ సీనియర్ లెవెల్ నా జాబ్ ఎదురుగుండా బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉండాలి. పిచ్చి షాట్ కొట్టి అవుట్ అవ్వకూడదు. కాబట్టి నా జాబ్ ఒక స్టాండ్ వేసి నించోవటం. సో ఆ స్టాండ్ వేసి చాలాసార్లు నించున్నాను, చాలాసార్లు నైట్ వాచ్మెన్ కూడా వెళ్ళాను. సో బ్యాటింగ్ వాజ్ నాట్ మై ప్రయారిటీ, బేసిక్ బౌలింగ్. సో బౌలింగ్ ఎంజాయ్ చేసాం, ఇంటర్నేషనల్ లెవెల్ బౌలింగ్. రాజు ఆఫ్ కోర్స్ టెస్ట్ క్రికెట్లో ఒకే ఒక్క మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఒక్కసారి దాన్ని రీకలెక్ట్ చేసుకుందాం. శ్రీలంక ఫస్ట్ టైం అది అంటే ఇండియాలో ఆడటం. నా ఫస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా బయట టూర్సే. న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాం, అన్నీ ఆడిన తర్వాత మధ్యలో ఒక 1-off టెస్ట్ మ్యాచ్. సో 11లో లేను, నార్మల్ చూస్తే 11 అలౌన్స్ చేశారు. సో రవిశాస్త్రి, ఇర్వానీ, గోపాల్ శర్మ ముగ్గురు స్పిన్నర్స్. సో ఎప్పుడైతే ఆ సెక్టర్ 16 వికెట్ చూసిన తర్వాత అది కొంచెం డ్రైగా ఉంది, ప్లస్ లో వికెట్. రవిశాస్త్రి వైస్ కెప్టెన్. సో టీం అనౌన్స్ చేశారు. టీం అనౌన్స్ చేసిన తర్వాత టాస్ ముందర రవిశాస్త్రి వెళ్ళి తన వైస్ కెప్టెన్ కూడా అజరుద్దీన్కి చెప్పాడు అనమాట, ఇలాంటి వికెట్ మీద రాజు బెటర్, చాలా యూస్ఫుల్. అంటే కాదు, ఆల్రెడీ టీమ్ అనౌన్స్ చేసాం కదా, ఎలాగంటే టాస్ అవుతే అవ్వలేదు కదా, నేను మాట్లాడతానని చెప్పి అప్పుడు వెళ్ళి తన అరుణ్ లాల్తో మాట్లాడి ఓపెనర్ కింద ఆడాడు రవిశాస్త్రి. సో కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ మ్యాచ్లో తనే హైయెస్ట్ రన్ గెటర్. స్కోర్ చూస్తే హైయెస్ట్ రన్ గెటర్ తనే. సో లక్కీగా ఆ ఛాన్స్ దొరికిన తర్వాత ఎలాగైతే ఇక్కడ ఆ దిలీప్ ట్రోఫీలో ఒక స్పెల్లో గేమ్ చేంజ్ అయిందో, అక్కడ కూడా ఒకే స్పెల్లో గేమ్ చేంజ్ అవ్వటం. సో నా కెరియర్ పెరగటం. సో ప్లస్ పార్ట్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాను. సో మోస్ట్ అన్ఫర్గెటబుల్ మ్యాచ్ అది. సో ఎందుకంటే మొదట్లో టీంలో లేము, వచ్చిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ దాని తర్వాత కూడా మంచి పర్ఫార్మెన్స్ అయ్యాయి, కానీ ఇంకో ప్లేయర్లు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి చాలాసార్లు వికెట్లు తీసిన. సో బ్యాట్స్మెన్కి ఎక్కువ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అయ్యాయి. సో ఆ పర్టికులర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాలా స్పెషల్ అది. అంతేకాకుండా అప్పుడు చార్మినార్ ఛాలెంజ్. సో మంచి చార్మినార్ షేప్లో బ్యూటిఫుల్ ట్రాఫీ ఒకటి, చాలా హెవీ ట్రాఫీ ఉండేది. సో గెలిచి ఆ ట్రాఫీతో నేను ఎయిర్పోర్ట్లో ఉంటే ఎయిర్ హోస్టెస్ అడిగింది, ఎక్కడ కొన్నారు ట్రాఫీ అని. అంటే కొత్త కదా, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. నేను హ్యాపీగా స్టైల్గా పట్టుకుని తీసుకురాగానే చాలా బాగుంది అది, మీకు ఎక్కడ దొరికింది, ఎక్కడ కొన్నారు అని అడిగింది ఆమె. కొనలేదమ్మా, ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాయని. సో అది ఇంకా నా షెల్ఫ్లో నెంబర్ 1 ప్రయారిటీ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అది. 10 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరియర్లో రాజుని ఛాలెంజింగ్ చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు? అంటే ప్రతి బ్యాట్స్మెన్ కూడా బౌలింగ్ వేయాలంటే డిఫరెంట్ ఛాలెంజ్. ఇండియాలో ఎక్కువ మ్యాచ్లు అన్నప్పుడు మనకి కొంచెం ఫేవరబుల్ స్పిన్ ఉంటుంది కాబట్టి అంత కష్టం అవుతుంది కాదు. ఆస్ట్రేలియాలో డేవిడ్ బూన్, అలాగే టామ్ మాక్వా ఎన్నోసార్లు అవుట్ అయ్యాడు, డీన్ జోన్స్ అవుట్ అయ్యాడు, తను కూడా డామినేట్ చేశాడు. కానీ నాకు ఎప్పుడైతే కష్టం, అంటే ఈ బ్యాట్స్మెన్ బౌలింగ్ వేయాలంటే ఎప్పుడైతే కష్టం అనిపించిందో అది టామ్ మోడీ. సో పర్త్లో ఆడుతున్నాం, టామ్ మోడీ 6'7" హైట్, ఇక్కడ ఒక సైడ్ డేవిడ్ బూనేమో తను 5'6" 5'7". సో నార్మల్ ఫుల్ లెంత్ బాల్ ఒక బ్యాట్స్మెన్కి ఓవర్ పిచ్ అవుతుంది, లెంత్ బాల్ ఒక బ్యాట్స్మెన్కి కట్ అవుతుంది. సో ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడినంతసేపు అలాంటి నరకం ఎప్పుడు చూడలేదు లైఫ్లో, ఎందుకంటే ఎక్కడ ఏం వేయాలో అర్థం కావట్లేదు. సో నార్మల్ బౌలింగ్ వేస్తే టామ్ మోడీ వస్తున్నాడు, బయటకు వచ్చి ఆన్ డ్రైవ్ చేస్తాడు 4, అది కొంచెం లాగేస్తుంటే తినకి షార్ట్ పిచ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ స్పెల్ నిజంగా ఎప్పుడు ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడని నేను ప్రే చేస్తున్నా. సో అక్కడ కష్టమైంది, కానీ ఆన్ ద హోల్ ఎప్పుడైతే ఇండియన్ ప్లేయర్స్ బౌలింగ్ వేసామో యాజ్ అ స్పిన్ బౌలర్, ఇక్కడ మనం వాళ్ళని కొంచెం కట్టడి చేయగలిగాము. ఇంటర్నేషనల్ లెవెల్లో కొంచెం ఈజీ అయింది. అంటే అప్పుడు ఇందాక అన్నట్టు మీకు ఆ ట్రెడిషనల్ క్రికెట్లో మనం ఒక ఫీల్డ్ పెట్టి దాని ప్రకారం బౌలింగ్ వేయచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ మారాయి, రివర్స్ స్వీప్స్ వచ్చాయి. సో గేమ్ కూడా మారింది, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇనవే ఆ టైంలో లక్కీగా ఆయన సపోర్ట్ బౌలింగ్ కూడా బాగుండేది, ఎందుకంటే కుంబ్లే స్ట్రైక్ బౌలర్. సో తర్వాత రాజేష్ చౌహాన్ ఉండేవాడు, కుంబ్లే స్ట్రైక్ బౌలర్ కాబట్టి మన మీద ప్రెషర్ కొంచెం తగ్గేది. సో ఒక ఎండ్ మంచి బౌలింగ్ వేస్తే కూడా మనకు వికెట్లు వచ్చాయి. సో యాక్చువల్లీ స్ట్రైక్ బౌలర్గా స్టార్ట్ అయ్యాను, కానీ కుంబ్లే వచ్చిన తర్వాత వాళ్ళు సపోర్ట్ బౌలర్ లాగా ఉన్నాను. రాజు కెరియర్లో ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి మ్యాచ్ ఏది? లక్ష్మణ్స్ 281, అది నా ఆఖరి మ్యాచ్ అది. సో అదైతే మ్యాచ్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చేసి అది కూడా హిస్టారిక్ క్యాల్కటా గ్రౌండ్. సో ఒకే వికెట్ కావాలి ఆస్ట్రేలియాకి.
సో చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం కాబట్టి నేను అనుకున్న ఒక వికెట్ అంటే ఎలాగ మ్యాచ్ ఓడిపోతాం. సో రాహుల్ ద్రావిడ్ ఇంకా లక్ష్మణ్ ఇద్దరు రికగ్నైజ్ బ్యాట్స్మెన్. సో నేను అనుకున్నా ఇంకా అయిపోయింది కెరియర్, ఏదో కమ్బ్యాక్ మ్యాచ్ చేస్తున్నాం, ఇలాంటి మ్యాచ్ ఓడిపోవటం కొంచెం బాధకరం అనుకున్నాం. కానీ ద వే దే బ్యాటెడ్, ఆ మ్యాచ్ను అయితే లైవ్గా చూసాం. ఆఖరి మ్యాచ్ అయినా నో రిగ్రెట్స్, లైవ్గా ఎదురుగుండకు వచ్చి బాల్ టు బాల్ చూసాం కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్. సో మీరు అన్నట్టు ఎందుకు అదంటే అది నా ఆఖరి మ్యాచ్ కాబట్టి. సో బెస్ట్ పార్ట్ డెబ్యూ చేయడం, డెబ్యూ తర్వాత ఇండియాలో ఆ శ్రీలంక మ్యాచ్ ఫస్ట్ టైం ఇండియాని గెలిపించడం ఇండియాలో. అండ్ దెన్ వెస్టిండీస్ సిరీస్ గెలవపోయినా 3 మ్యాచ్లో 20 వికెట్లు వచ్చాయి. సో బ్రైన్ లారెన్ 3 సార్లు అవుట్ చేశారు. సో అటాకింగ్ ప్లేయర్, సో ఛాన్స్ ఇచ్చేవాడు. సో గుడ్ అంటే అన్నిటికంటే బెస్ట్ అంటే 92 వరల్డ్ కప్, 96 వరల్డ్ కప్. సో ప్రతి ప్లేయర్ కూడా డ్రీమ్ చేస్తూ ఉంటాడు. చాలామంది ప్లేయర్లకి అవకాశం దొరకలేదు వరల్డ్ కప్ ఆడటానికి. సో 92 వరల్డ్ కప్ ఎందుకు బెస్ట్ అంటే అన్ని టీముల మీద ఫస్ట్ టైం మ్యాచ్లు ఆడాలి. దాని ముందరన్నీ కూడా గ్రూప్స్ ఉండేవి. సో అందరి మీద ఆడటం అవకాశం ఉండేది కాదు. సో ఇది బెస్ట్ పార్ట్, అన్ని టీముల మీద ఆడాం. అండ్ ఫస్ట్ ఎవర్ కలర్ క్లోదింగ్ వరల్డ్ కప్ అది ఆస్ట్రేలియాలో. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. 2 వరల్డ్ కప్లు ఆడటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. అట్లాగనే రంజీ ట్రోఫీ క్యాప్టెన్గా చేశారు. సో రంజీ ట్రోఫీ క్యాప్టెన్సీ మొత్తం మీద రంజీ ట్రోఫీ కెరియర్లో మీకు బాగా నచ్చినటువంటి మ్యాచ్, మీ మెమరబుల్ మ్యాచ్ ఒకటి చెప్పండి. మ్యాచెస్ అంటే చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో కంబ్యాక్ చేసి ఎన్నో మ్యాచ్లు గెలిచాం. సో బరోడా మీద గెలిచాము, యూపీ మీద గెలిచాం. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 2000లో ఫైనల్స్కి వచ్చాం. ఫైనల్స్కి వచ్చి మ్యాచ్ గెలవలేకపోయాం. అప్పటి వరకు నేను క్యాప్టెన్సీ చేసి అజ్జుబాయ్ వచ్చారు. అజ్జుబాయ్ వచ్చిన తర్వాత ఆ 2000లో ఫైనల్స్కి వచ్చాం. సో యాజ్ అ ప్లేయర్ 87లో 11లో ఆడలేదు, రంజీ ట్రోఫీ గెలిచాము. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఫైనల్స్కి వచ్చిన తర్వాత మంచి అవకాశం. ఎందుకంటే కవల్జీత్ నేను అది కూడా ముంబై ఫుల్ టీము. సో వాళ్ళని 200 ఎంతో ఆల్అవుట్ చేసిన తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాం. సో అదొక డిసప్పాయింట్మెంట్. బట్ చాలా మెమరబుల్ మ్యాచెస్ ఇక్కడే ఇదే గ్రౌండ్ మీద కర్ణాటక మీద 2 సార్లు వాళ్ళని 100 ఆల్అవుట్ చేసి ఆ మ్యాచ్ గెలవడం. సో యూపీ మీద యూపీలో సో 19th ఓవర్లో, ఇది మన మ్యాండటరీ ఓవర్ 19th ఓవర్లో ఆ మ్యాచ్ గెలిచాం. కొన్ని మంచి డిసిషన్ కూడా తీసుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ టైంలో ఎంవి శ్రీధర్ క్యాప్టెన్సీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రికెట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రికెట్. తర్వాత కవల్జీత్ సింగ్ క్యాప్టెన్సీలో డిఫరెంట్గా ఉండేది. సో నా క్యాప్టెన్సీ. సో మేము ముగ్గురు ద 3 మస్కిటర్స్ ఆ టైంలో. సో ముగ్గురు కింద ఎన్నోసార్లు ఆడాము. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ టైంలో ఎంవి శ్రీధర్ క్యాప్టెన్సీ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే తను ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు. సో ఇండియాకి ఆడి ఒకవేళ డ్రాప్ అయ్యి ఇక్కడికి వచ్చామంటే సింపుల్గానే వాడు, నాన్న మేము మేనేజ్ చేసుకుంటాం, నీ పని ఏంటి, నువ్వు పర్ఫామ్ చెయ్యి, మళ్ళీ ఇండియా టీంకి వెళ్ళిపో అని అలాంటి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇచ్చేవాడు. అంతేకాకుండా లక్ష్మణ్, ఆ టైంలో ఎప్పుడైతే లక్ష్మణ్ వచ్చేవాడో భోజనం చేయడానికి టైం దొరికేది. తను రావడం 100, 200, 300s కూడా కొట్టాడు. సో అవన్నీ కూడా మోస్ట్ ఎంజాయబుల్ డేస్. సో కొన్ని డిసప్పాయింట్మెంట్ డేస్ కూడా ఉన్నాయి. కానీ ఆన్ ద హోల్ ఇట్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్. అండ్ యాజ్ అ క్యాప్టెన్ ఓన్లీ ఆ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రంజీ ట్రోఫీ ఇప్పుడు గెలవలేకపోయాను. సో అదే టాపిక్ తెచ్చారు కాబట్టి రాజు గారు, నిజంగానే 1987 రంజీ ట్రోఫీ ఛాంపియన్ ఇప్పుడు ఇంకా 35 years కంప్లీట్ అవుతుంది. సో అరకునేటువంటి గ్లోరీ మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రావాలి అంటే కనుక ఎలా? లీగ్ మ్యాచెస్ ఎక్కువ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఎప్పుడు నాకౌట్ మ్యాచెస్ ఉండేవి. నాకౌట్ మ్యాచెస్ అంటే బెస్ట్ టీం ఉండాలి. కానీ ఈ రోజుల్లో క్వాంటిటీ పెరిగింది కానీ క్వాలిటీ తగ్గింది. సో క్వాంటిటీ ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కూడా కష్టమే. సో ఆ బ్యాలెన్స్ చేయాలంటే ఆ పాత సిస్టమ్ నాకౌట్స్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి కాబట్టి మీరు మళ్ళీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో 2 groups, ఆ 2 groups కాబట్టి మోస్ట్ ఫస్ట్రేటింగ్ ఏంటంటే గ్రౌండ్స్ తక్కువయ్యాయి. కాబట్టి ఏ స్కూల్ అన్నా పార్టిసిపేట్ చేసిందంటే కంపల్సరీగా ఆ స్కూల్ గ్రౌండ్ ఉండాలి. సో ఒక 4 groups చేయాలి. 4 groups ఇంకా కాంపిటేటివ్ చేయాలి. కాంపిటేషన్ మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ పర్ఫార్మెన్స్ కూడా ప్యాచెస్లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక్కొక్క మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యాచెస్ గెలుస్తున్నారు, గెలవాలనుకున్న మ్యాచ్ ఓడిపోతున్నాం. సో హోప్ఫుల్లీ అది రావాలి అంటే అడ్మినిస్ట్రేషన్తో పాటు అందరూ కలిసి మరొకసారి ఆ గ్లోరీని తేవాలి అంటే కండక్టింగ్ ఆఫ్ మ్యాచెస్ పర్పస్ఫుల్గా కండక్ట్ చేస్తే కనుక ఆ రోజులు మళ్ళీ వస్తాయి మనకి. క్యాప్టెన్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే కనుక ఫలితం ఇంకోలాగుంటుంది అనే దానికి రాజు క్యాప్టెన్సీలో
పంజాబ్ పంకజ్ ధర్మాని క్యాప్టెన్సీలో జింఖానాలో జరిగిన ఒకసారి దాన్ని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాచెస్ అది. అంటే కవల్జిత్ సింగ్ ఆ పర్టికులర్ సీజన్లో బ్రిలియంట్ బౌలింగ్ వేసాడు. సో ఆ పర్టికులర్ మ్యాచ్ నాకు నెక్ ప్రాబ్లం అయింది. అప్పుడు ఎంఎల్ జయసింహ గారు కోచ్ మాకు. కానీ ఆ నమ్మకం ఏంటంటే ఎప్పుడైతే ఆ వికెట్ కవల్జిత్ సింగ్ బౌలింగ్ వేస్తున్నాడు, ఎందుకంటే మంచి రఫ్ ఉండేది. ఆ రఫ్లో కవల్ మాస్టర్ 104 నోలాస్, వాళ్ళకి 190 రన్స్ కావాలి. సో సిద్ధు కూడా ఆడాడు, సిద్ధు కూడా మ్యాచ్ ఆడాడు. సిద్ధు ఎప్పుడైతే కవల్కి అవుట్ అయ్యాడో లోపలికి వచ్చి అందరు చెప్పాడు, ఆ బౌలర్ని ఆడాలంటే చాలా కష్టం, ముందరికి వెళ్తే పైన తగులుతుంది, కిందకి వెళ్తేనే తనే అక్కడ భయపెట్టాడు. సో ఇందాక అదే అంటున్నా, ఇలాంటి మ్యాచెస్ ఎన్నో గెలిచాం, కానీ మీరు అన్నట్టు ఆ మ్యాచ్లు మనం ఎప్పుడు మర్చిపోలేము. సో అది కూడా పంజాబ్ టీం, నేను యాక్చువల్గా డే స్కోరర్ని, పంజాబ్ టీం నాకు కూడా మంచి మెమరబుల్ మ్యాచ్. బాగా మీరు కూడా బౌలర్ మ్యాచ్లు చూశారు కదా, అది అందుకే అంటున్నా. సో ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉండేది, బ్యూటిఫుల్గా ఉండేది, అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. సో ఈ రోజుల్లో ప్రొఫెషనల్ క్రికెట్ ఎక్కువ మ్యాచెస్ అయిపోయి, మ్యాచెస్తో పాటు ట్రావెలింగ్ ఎక్కువైంది, అంతేకాకుండా టైం దొరకట్లేదు మధ్యలో, మ్యాచ్ల మధ్యలో. సో పర్ఫార్మెన్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు అంత టైం దొరకట్లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఐసీసీ వచ్చిన తర్వాత టోర్నమెంట్స్ ఎక్కువయ్యాయి, T20 టోర్నమెంట్స్ కూడా ఎక్కువయ్యాయి. కాబట్టి రౌండ్ ద క్లాక్, ఇందాక మీకు చెప్పినట్టు ఒకప్పుడు సీజన్ ఉండేది. సో ఆ సీజన్కి మనం ప్రిపేర్ అయ్యేవాళ్ళం. సో ఈ రోజుల్లో 365 డేస్ కూడా ప్రిపేర్ అయ్యే ఉండాలి. సో ఆ బాడీ మీద కూడా టోల్ ఎక్కువైంది. సో ఆ స్పెషల్ మెమరీస్ అయ్యి, సో ఇప్పుడు ఇందాక మీకు అన్నట్టు క్రికెట్ చాలా డిఫికల్ట్ ఈ రోజుల్లో, కష్టం. ఎందుకంటే కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం, వేగం అయిపోయింది, ఫిట్నెస్ లెవెల్స్ పెరిగాయి. ఒక మ్యాచ్ మిస్ అయ్యామంటే బోలెని మ్యాచ్లు మిస్ అవుతాయి. కాబట్టి మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు 3 ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ ఆడాలి. ఒక ఫార్మాట్ ఆడుతుంటే పుజారా లాగా బోలెని రోజులు ఆగాలి. సో అందుకే మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఉండాలి అంటే 3 ఫార్మాట్స్ ఆడాలి. సో ఆ 3 ఫార్మాట్స్ గురించి మీరు అడాప్ట్ అవ్వాలి. సో T20, 50 ఓవర్స్ అండ్ మల్టీ డేస్. ఇన్ అవే మోస్ట్ ఎంజాయబుల్ ఆ రోజులు అని చెప్పొచ్చు. 80s, 90s మంచి క్రికెట్, అండ్ టైం దొరికేది రికవర్ అవడానికి. సో ఈ రోజుల్లో రికవర్ అవడానికి టైం లేదు. అలాగే మీ ఇంటర్నేషనల్ కెరియర్ అప్పుడు ఇందాక కూడా మనం అనుకున్నప్పుడు కొంత బ్రేక్ వచ్చింది. సో ఒక ఆటగాడు అలాంటి బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కంబ్యాక్ చేయాలి అంటే కనుక మెంటల్ స్ట్రెంత్ అనేటువంటి చాలా ఉండాలి. సో దాన్ని ఎలాగా డెవలప్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో లక్కీగా నాకేంటంటే నా మైండ్ సెట్, మనం ఇంటర్నేషనల్ క్రికెట్ వచ్చింది రంజీ ట్రోఫీ ఆడి. సో రంజీ ట్రోఫీ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో మనం ఆడినప్పుడు బౌలంత ప్లేయర్స్ మన టీమ్మేట్స్ సపోర్ట్ చేశారు, రన్స్ అన్న కొట్టారు, మన బౌలింగ్లో క్యాచెస్ అన్న పట్టారు, ఆ సపోర్ట్ చేశారు. కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ. వచ్చి ప్రతిసారి అవైలబుల్ ఉన్నప్పుడు రంజీ ట్రోఫీ ఆడాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ప్లేయర్ వస్తాడో, ఇంటర్నేషనల్ ప్లేయర్ చూసిన తర్వాత ఆ ప్రజెంట్ ప్లేయర్స్కి ఆ మోటివేషన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మేము ఆడిన రోజుల్లో ఎప్పుడైతే శివలాల్ యాదవ్ కానీ, అజరుద్దీన్, వీళ్ళందరూ ముందర ఆడారు. సో హర్షదేవ్, వీళ్ళందరూ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి వచ్చారో వాళ్ళు చూసిన తర్వాత మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్ ఉంది. సో అందుకే ఎప్పుడు అంటుంటారు, యాజ్ ఎ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవైలబుల్ ఉన్నప్పుడు వచ్చి రంజీ ట్రోఫీ ఆడాలి. ఎందుకంటే దాన్ని చూసిన తర్వాత ప్లేయర్స్ కూడా డిఫరెంట్ వేగా అంటే ప్రాక్టీస్ చేస్తారు, డిఫరెంట్ వేస్గా వాళ్ళు ఆ మ్యాచెస్ ఆడటం మనం చూస్తుంటాం. పార్టిసిపేషన్ డిఫరెంట్ ఉంటుంది టీమ్ మీటింగ్స్లో. సో మన ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ మీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఆ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండేది. సో అగైన్స్ ఆస్ట్రేలియా 3 సార్లు కంబ్యాక్ చేశాం, 98, 99, 2001. సో 96లో ఆల్రౌండర్ గురించి ఎక్కువ వెళ్ళారు. సో సునీల్ జోషి ఆ టైం ఆల్రౌండర్ లాగా వచ్చాడు. కాబట్టి బ్యాటింగ్ కూడా ఎంత ఇంపార్టెంటో ఆ ఫేజ్ నుంచి మనకు తెలిసింది. సో స్టార్టింగ్లో అయితే ఓన్లీ స్పెషలిస్ట్ స్పిన్నర్ లాగా ఆడాం. సో బ్యాటింగ్ కూడా చాలా ఎంత ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, లోవర్ మిడ్ ఆర్డర్ ఎవరు టేలెండర్స్ అనరు. సో లోవర్ మిడ్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం మ్యాచ్లు గెలవాలంటే. సో ఇన్ అవే ఇందాక అన్నట్టు మ్యాచెస్ మారుతున్నాయి. సో దాని ప్రకారం అడాప్ట్ అవ్వాలి. సో మీరు ఇందాక అన్నట్టు ఆ గ్యాప్లో ఇనీషియల్గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కానీ తర్వాత ఎప్పుడైతే మన క్రికెట్ వచ్చి మ్యాచెస్ ఆడతామో, రెస్పాన్సిబిలిటీ యాజ్ అ కెప్టెన్ పెరిగిందో అవన్నీ మర్చిపోయాం. రాజ్ గారు, మీరు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు వచ్చారు. ఫస్ట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత ఈవెన్ ప్రెస్టీజియస్ ఐసీసీ క్రికెట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా. ఒకటి అక్కడ బాధ్యతలు ఎలా ఉంటాయి? నా బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే క్రికెట్ వదిలేము, 2004లో క్రికెట్ వదిలిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ మనకి ఇప్పుడు ట్రావెలింగ్ అలవాటు కాబట్టి ఇంట్లో కూర్చుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ పెరిగిన తర్వాత సరే అని చెప్పి యూఎస్లో మా కజిన్కి ఒక టీం ఉండేది. సో అక్కడ లీగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి మ్యాచ్లు ఆడొచ్చాం. వచ్చిన తర్వాత మరొకసారి ఇందాక అన్నట్టు ఆడిన రోజుల్లో బ్యాంకులో పనిచేసాం, బ్యాంక్ ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత మఫతలాలకు పనిచేసాం యాజ్ అ పిఆర్. సో ఇప్పుడు వెళ్ళి పని చేయలేదు, ఉత్తి క్రికెట్ ఆడాం కాబట్టి
ఆ ఫేజ్ కొంచెం చాలా ప్రాబ్లంగా క్రియేట్ అయింది. ఏదో ఒకటి చేయాలి అంటే ఆ టైంలో ఒక టీం ఉండాలి. టీంకి సెక్రటరీగా ఉంటేనే మనం కాంటెస్ట్ చేయొచ్చు ఎలక్షన్లో. సో లక్కీగా అప్పుడు ఎంవి శ్రీధర్ ఇంకా శివలాల్ యాదవ్ ఇద్దరు పిలిచి ఏం చేయకపోతే నువ్వు వైస్ ప్రెసిడెంట్కి నించో, సో ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఆ టైంలో అసోసియేషన్లో ఒక పొజిషన్లో ఉంటే బీసీసీఐలో కూడా మీకు ఒక పొజిషన్ ఉండేది. సో ఆ క్రైటీరియా ఉండేది కాబట్టి శివలాల్ పిలిచిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం లైఫ్లో ఫామ్ మీద సైన్ చేసిన తర్వాత యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మనకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడు కూడా క్రికెటింగ్ సైడ్ ఉన్నా కాబట్టి ఆ ఇయర్ హైదరాబాద్ టర్న్ నేషనల్ సెలెక్టర్కి శివలాల్ వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేయడం, ఏదైతే మనం అవ్వకూడదు అనుకున్నామో అవన్నీ చేయవలసి వచ్చింది. సో ఎప్పుడు సెలెక్టర్ కాకూడదు అనుకున్నాం. సో యాజ్ అ ప్లేయర్ మనం ఎప్పుడు సెలెక్టర్ని ఎప్పుడు బ్లేమ్ చేసేవాళ్ళం. టీంలో తీసుకోకపోతే ఎక్కువ బ్లేమ్ వాళ్ళ మీద ఉండేది కాబట్టి సెలెక్టర్ కాకూడదు అనుకున్నాం, సెలెక్టర్ అయ్యాం. సో అడ్మినిస్ట్రేషన్లో రాకూడదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత అవసరమో దీని తర్వాత తెలిసింది. యాజ్ అ ప్లేయర్ మనం మ్యాచ్ ఆడటం వెళ్ళిపోవటం, సో మన బిహైండ్ ద సీన్స్ ఏం తెలిసి కాదు. సో ఎంత కష్టమో ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం, ఎంత కష్టం ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ దాని తర్వాత మనకి క్లియర్గా తెలిసాయి. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. సో మీకు ఇందాక అన్నట్టు ఏదైతే మనం చేయకూడదు అనుకున్నామో అవన్నీ అయ్యాయి. సో నేషనల్ సెలక్షన్ కమిటీ కూడా లక్కీగా ఏంటంటే ఒక లైఫ్ చేంజింగ్ లా మారింది అది. ఎందుకంటే ప్రతిరోజు మ్యాచ్ కూర్చుని లైవ్ చూడాలి, లైవ్ చూసిన తర్వాత మన ఇన్పుట్స్ ఇవ్వాలి. సో అవన్నీ కూడా ఒక విధంగా చూస్తే లైఫ్ స్టైల్ మారింది. సో మన క్రికెటర్ ఉన్నప్పుడు సో లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండేది. యాజ్ అ సెలెక్టర్ వచ్చిన తర్వాత మారింది అది. సో అంటే దిగితే కానీ లోతు తెలియదు. కరెక్ట్, అది కరెక్ట్ మీరు చెప్పినట్టు ఆ డెప్త్ ఎంతో తెలియలేదు. సో అంతేకాకుండా గుడ్ అండ్ బ్యాడ్ కూడా అయింది. ఎందుకంటే 2007 వరల్డ్ కప్ వెస్టిండీస్లో 50 ఓవర్ వరల్డ్ కప్ బెస్ట్ పాసిబుల్ టీం అనుకున్నాం, క్వాలిఫై కాలేదు. సో మరొకసారి ఏంటంటే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా క్రికెట్ మీద కొంచెం నమ్మకం పోయింది. సో 2007 T20 వరల్డ్ కప్ వచ్చింది. సో ధోనిని క్యాప్టెన్ చేయటం, యంగ్స్టర్స్ని తీసుకెళ్ళటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి వరల్డ్ కప్ గెలిచాం. సో అది మరొకసారి ఇండియన్ క్రికెట్ని రివైవ్ చేసింది. సో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి. బట్ యాజ్ అ హోల్ ఎంత కష్టమో ఒక ఇండియన్ టీం సెలెక్ట్ చేయాలంటే ఆ ఫేజ్లో మనకు తెలిసింది. సో యాజ్ అ అడ్మినిస్ట్రేటర్ వైస్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాం, క్రికెట్ సైడ్ ఉన్నాం కాబట్టి అక్కడ కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎంజాయ్ చేసాం. దాని తర్వాత అది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యాయి. ప్లస్ క్రికెట్ పెరిగింది, ఇందాక మీకు అన్నట్టు క్వాలిటీ కంటే క్వాంటిటీ ఎక్కువైపోయింది కాబట్టి సెలక్షన్స్ అవి కూడా కొంచెం కష్టమయ్యాయి. పర్ఫార్మెన్స్ ఎక్కువయ్యాయి. సో అందరూ కూడా ఎందుకు మేము టీంలో లేము అని ప్రశ్నలు ఎక్కువేయటం. ప్లస్ అంతేకాకుండా హైదరాబాద్ క్రికెట్ కూడా కొంచెం ఆ బ్యాడ్ న్యూస్లో ఎక్కువ రావడం. సో ఒక విధంగా అది వదిలి వెళ్ళవలసి వచ్చింది. సో ఆన్ ద హోల్ క్రికెట్ వలన లైఫ్ మారుతూనే ఉంది. సో ఏదో ఒక ఆపర్చునిటీ వస్తూనే ఉంది. చాలా లక్కీ అది. ఎప్పుడైతే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వచ్చిన తర్వాత అది ఐసీసీ ఏషియా రీజన్ అయింది. సో అవకాశం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అండ్ ఐసీసీ. ఒకసారి ఇక్కడ చెప్పండి అండి, ఐసీసీలో ఇట్లా మన అంటే బీసీసీఐకి మన జోన్స్ వైజ్ ఉన్నట్టుగా ఐసీసీ కూడా అలా ఉంటుందా? అంటే మామూలుగా ఐసీసీ రీజన్స్ 6 రీజన్స్ ఉన్నాయి. అంటే అమెరికాస్ ఉంది, అలాగే మీకు ఏషియా రీజన్ ఉంటుంది, సో డిఫరెంట్ యూరోప్ రీజన్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏషియన్ రీజన్లో ఉన్నాం. సో దాల్మియా ఉన్నప్పుడు జగమోహన్ దాల్మియా ఉన్నప్పుడు ఏమైందంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఫామ్ చేశారు. సో అదర్ దెన్ టెస్ట్ ప్లేయింగ్ కంట్రీస్ 20 కంట్రీస్ ఏషియాలో క్రికెట్ ఆడుతుంది. అందుకే మనం చూసాం యూఏఈ చూసాం, ఖతార్, బహ్రెయిన్, థాయిలాండ్, నేపాల్, మాల్దీవ్స్, సో ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా ఈ సిస్టంలోంచి వచ్చాయి. సో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ని ఆ పోస్ట్లో పెడతారు యాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. ఈచ్ ఆఫీసర్కి 5 కంట్రీస్ ఇస్తారు. సో దానికి మనం వెళ్ళి ఆ పర్టికులర్ కంట్రీకి వెళ్ళి సీఈఓతో మాట్లాడాలి. వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ నోట్ డౌన్ చేసి మనం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి మనం రిఫర్ చేయాలి. సో ఆ రిఫర్ చేసినప్పుడల్లా దాన్ని చూసి వాళ్ళు అలా డెవలప్ చేశారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, హాంకాంగ్ ఇవన్నీ కూడా వరల్డ్ కప్స్ ఆడాయి. ఎందుకు అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వలన. సో ఆ 4 years వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్. లాట్ ఆఫ్ ట్రావెలింగ్, అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 160 years ట్రావెలింగ్ ఉండేది. అంతేకాకుండా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2 కోచింగ్ క్లాసెస్ అవి కండక్ట్ చేయాలి. అంతేకాకుండా ఎంపైర్స్ ఎంతమంది ఉన్నారో, అదే క్రికెట్ గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేవారు. సో మన డ్యూటీ ఏంటంటే అక్కడ ఎంపైర్స్ కాకుండా
గ్రౌండ్స్, ప్లేయర్స్ డెవలప్మెంట్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మీ బాధ్యత, అన్నీ మన బాధ్యత. సో ఎప్పుడైతే క్రికెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రికమెండ్ చేశాడో అది అప్రూవ్ అవుతుంది. సో అది బాగుండేది. ప్లస్ అంతేకాకుండా ఎప్పుడైతే నాకు ఏ కంట్రీ ఇచ్చారో ఆ కంట్రీలో టోర్నమెంట్స్ ఉంటే కనుక హెడ్ మ్యాచ్ రెఫరీలుగా కూడా మనం యాక్ట్ చేయాలి అక్కడ. అంతేకాకుండా బెస్ట్ ప్లేయర్స్ని మనం పిక్ చేయాలి. పిక్ చేసిన తర్వాత స్కాలర్షిప్ దొరికేది వాళ్ళకి, ప్లేయర్స్కి. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్ పార్ట్. ఏషియన్ క్రికెట్ పార్ట్ చూస్తే కనుక అది చాలా ఎంజాయబుల్గా ఉండేది. సో ఇన్ అవే ఇందాక మీరు అడ్మినిస్ట్రేషన్ అన్నారు, అడ్మినిస్ట్రేషన్లో మోస్ట్ ఎంజాయబుల్ ఏంటంటే ఆ క్రికెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోల్. సో దట్ వే డిఫరెంట్ కంట్రీస్ చూడడానికి కూడా అవకాశం దొరికింది. మనం క్రికెట్ ఆడినప్పుడు క్రికెట్ ఆడిన ఆ కంట్రీస్కి వెళ్ళాం, కానీ ఎప్పుడైతే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో వచ్చామో ఈ డిఫరెంట్ కంట్రీస్ అంటే ఇక్కడ కూడా క్రికెట్ ఆడతారా, సో ఆడాలి అంటే ఎలా డెవలప్ చేయాలి, డెవలప్ చేయడానికి ఏమేమి అవసరం, సో అవన్నీ కూడా మన త్రూ వెళ్ళే కాబట్టి మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండి. అలాగే మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. జనరల్గా అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనకందరికీ తెలిసినటువంటిది. సో అలాంటి చోట క్రికెట్ డెవలప్ ఎలా అయింది? అంటే పాకిస్తాన్ నుంచి ఇక్బాల్ సికందర్ 92 వరల్డ్ కప్ ఆడాడు ఆయన, లెగ్ స్పిన్నర్. సో ఆయన ఆ టైంలో కూడా వెళ్ళి అక్కడ ఉండి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఫండ్స్ అలాగే ఐసీసీ ఫండ్స్ అక్కడ ఎలా యూటిలైజ్ చేయాలో వాళ్ళకి నేర్పిన తర్వాత క్రికెట్ వచ్చిన తర్వాత గన్స్ టు గ్రౌండ్స్ అని స్లోగన్ స్టార్ట్ చేశారు. గన్స్ టు గ్రౌండ్స్. ఎప్పుడైతే గన్స్ టు గ్రౌండ్స్ వచ్చాయో యూత్లో కూడా క్రికెట్ పెరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాషిద్ లాంటి ప్లేయర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు ఇలాంటి మంచి క్రికెట్ ఆడారు కాబట్టి. సో మీరు అండర్-19 ఆఫ్ఘనిస్తాన్ చూస్తే కూడా మంచి మిస్టరీ స్పిన్నర్స్ ఎక్కువ వస్తుంటారు అక్కడి నుంచి. ముజీబ్ని చూసాం. సో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ స్పిన్నర్స్ వస్తుంటారు. అలాంటి కళ ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో దాన్ని డెవలప్ చేయడం అంటే క్రెడిట్ అంతా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అండ్ ఇక్బాల్ సికందర్. ఆయన క్రేజీ, ఎందుకంటే అలాంటి ప్లేస్కి వెళ్ళి డెవలప్ చేయాలంటే ఈజీ కాదు. సో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్లో నా ముందర రోజబిని 7 years పనిచేశాడు ఆయన. 7 years పనిచేసిన తర్వాత వెంకటేష్ ప్రసాద్. సో నేను వచ్చేటప్పటికి ఫ్రేమ్వర్క్ అంతా అయ్యింది. సో మనం ఫినిషింగ్ టచెస్ ఇచ్చాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎంజాయబుల్ కూడా అది. అట్లా కొంచెం రిమోట్ కంట్రీస్ అవన్నీ రిమోట్ ఏరియాస్, మీకు అక్కడ కొంచెం ఏదైనా కానీ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు అంటే భయపడినటువంటి పరిస్థితులు లాంటివి కూడా ఏమైనా జరిగినాయా? అంటే లక్కీగా అదే ఇందాక అన్నా కదా, స్టార్టింగ్లో ఎప్పుడైతే రాజబిన్ని వాళ్ళు ఉన్నారో వాళ్ళు రియల్ హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఫుడ్ చాలా ప్రాబ్లం ఉండేది. ఫుడ్తో పాటు దిగిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. లాంగ్వేజ్ ప్రాబ్లంతో పాటు ఏమైనా కండక్ట్ చేయాలంటే మీ ఓన్ ఎక్విప్మెంట్ క్యారీ చేసి వీడియో రికార్డింగ్ చేయాలి. దాంతోపాటు ఫోటోలు తీసి మళ్ళీ ఏసీసీకి పంపాలి. సో నేను వచ్చేటప్పటికి అవన్నీ ఆల్రెడీ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఇనేవే నాకు చూస్తే కనుక 80% వరకు అన్ని ప్లేస్లు ఉన్నాయి కాబట్టి వన్ వే లక్కీ. సో ఇప్పుడు అది డిఫరెంట్ లెవెల్కి వెళ్ళింది ఇప్పుడు. సో థాయిలాండ్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ ఆడింది. సో ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ టాప్ 10లో థాయిలాండ్ టీమ్ ఎంటర్ అయింది కాబట్టి సో ఆ కంట్రీస్ ఎప్పుడైతే ఇలా డెవలప్ అవుతున్నాయో కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. రాజు గారు, మీరు క్రికెటర్, దెన్ అడ్మినిస్ట్రేటర్, ఆఫ్ కోర్స్ సెలెక్టర్. సో క్రికెట్కి సంబంధించినటువంటి ఆల్ రోల్స్ని పోషించారు. ఆ తర్వాత కామెంటేటర్గా కూడా టర్న్ అయ్యారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా మీరు అడ్జస్ట్ అవ్వగలిగారు? థ్యాంక్స్ టు టెలివిజన్ వచ్చిన తర్వాత రీజనల్ లాంగ్వేజ్ మీద ఎక్కువ దాచి చూపెట్టడం, ప్లస్ తెలుగులో కామెంటరీ అంటే ఈజీయా కాదా అనేది కొంచెం డౌట్ ఉండేది. కానీ ట్రై చేస్తే మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ చంద్రశేఖర్, అక్కడ సుధీర్, వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఎంఎస్కే ప్రసాద్ కూడా ఆల్రెడీ ఉన్నాడు, కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈజీ అనుకున్నాం. కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మైక్ పట్టుకున్నామో ఆ ఫ్లో రావట్లేదు. కానీ మీరందరూ కూడా చాలా చక్కగా కంట్రోల్ చేసి మనకి హెల్ప్ చేశారు. అక్కడ హెల్ప్ చేసి కామెంటరీ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఎలా చెప్పాలో అది నేర్పారు కాబట్టి థ్యాంక్స్ టు సోనీ. ఆ సోనీ మనకి హెల్ప్ చేసింది. స్టార్ స్పోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లారు. షోస్ ఎక్కువయ్యాయి. షోస్ ఎప్పుడైతే మనం కెమెరా ఎదురుగుండా ఉన్నామో ఆ కెమెరా ఫియర్ అనేది పోయింది. ఒకప్పుడు ఆ ఫియర్ ఎక్కువ ఉండేది. సో నార్మల్గా చీఫ్ గెస్ట్ కింద వెళ్ళేవాళ్ళం. చీఫ్ గెస్ట్ కింద వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడాలి అంటే కొంచెం డౌట్ వచ్చేది. ఎందుకంటే మైండ్లో బోలని తిరుగుతాయి. కానీ మైక్ పట్టుకున్నప్పుడు ఆ ఫియర్ వలన ఒకటి చెప్పాలనుకుంటాం కానీ ఇంకోటి చెప్పేవాళ్ళు. కానీ థ్యాంక్స్ టు టెలివిజన్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు కూడా ఫ్లో మారింది. ఫ్లో మారుతున్న పాటు మంచి ఎంజాయబుల్ ప్లస్ బోలని ఇంపుట్స్ కూడా ఇవ్వగలిగాం. ఇది ఫ్యూచర్ ఆఫ్ క్రికెట్ అది ఎలాగైనా. సో రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కాబట్టి సో యాజ్ అ కామెంటేటర్ మనం ఇందాక అదే అంటున్నాం కదా, ఏదైతే చేయం అనుకున్నామో అవన్నీ చేసాం. ఎందుకు అంటే థ్యాంక్స్ టు క్రికెట్. మరొకసారి ఇప్పుడు క్రికెట్ మనల్ని సరిగ్గా చూసుకుంది. సో ఎంజాయబుల్, ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేయాలి. ఏదైనా మనం అగ్రీ చేసాము
దాన్ని మనం పాటించాలి అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తేనే రిజల్ట్స్ బాగా వస్తాయి. మీకు మెమరబుల్ అంటే నాకు తెలిసి రాజుకి అనేటప్పటికీ యాజ్ ఎ సెలెక్టర్ 2007 T20 వరల్డ్ కప్ టీమ్ని సెలెక్ట్ చేయడం అనేటువంటిది. సో అప్పుడు ఒకసారి సీనియర్స్ అంతా రిటైర్ అంటే అవైలబుల్ లేకపోవడం, సో అట్లాంటప్పుడు ఏ కండిషన్ ఉంది మీ మధ్యన, ఎట్లాంటి డిస్కషన్స్ అయినాయి, సెలెక్టర్స్ ఏ రకమైనటువంటి దాన్ని ఫేస్ చేశారు? బేసిక్గా ఏంటంటే T20 కొత్త, ఎందుకంటే మీరు చూస్తే కనుక ఐసీసీ మీటింగ్లో కూడా 10 ఫుల్ మెంబర్ కంట్రీస్ ఓట్ చేయాలి. సో బీసీసీఐ ఓట్ చేయలేదు. సో 9 టీమ్స్ T20 వరల్డ్ కప్కి ఓకే అని చెప్పారు. అందుకే ఆ T20 వరల్డ్ కప్ అయింది. సో T20 వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అండ్ అంతేకాని T20 దాని ముందు ఆడలేదు. ఒకే ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో ఆడాం. రాహుల్ ద్రావిడ్ దాని కెప్టెన్. ఆ మ్యాచ్ గెలిచాం. ఎప్పుడు ఆడింది మనం గెలిచాం కాబట్టి T20 కూడా అదొకటే. T20 అదే అంటున్నా కదా. సో అది గెలిచాం. సో ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ అన్నారు, యంగ్స్టర్స్ తీసుకుందామని డిసైడ్ చేసి సీనియర్స్ కూడా ఎవరు ఎక్కువ ఆడలేదు. సచిన్ లాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఆడలేదు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేము ఆడమని. సో మెయిన్ ఏంటంటే ధోనిని క్యాప్టెన్ చేయటం. ఎందుకంటే యువరాజ్ సింగ్ ఇంజోర్డ్ని కంబ్యాక్ చేస్తున్నాడు, సేవాగ్ కంబ్యాక్ చేస్తున్నాడు, హర్భజన్ కూడా కంబ్యాక్ చేస్తున్నారు. సో ధోని ఒకడే అప్పుడు టెస్ట్ మ్యాచెస్ అండ్ T20 50 ఓవర్స్ రెగ్యులర్గా ఆడుతున్నాడు, పర్ఫామ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి తన కామ్నెస్ ప్లస్ దాని స్టైల్ చూసిన తర్వాత సెలెక్టర్స్ అప్పుడు వెన్సర్కర్ చైర్మన్, సో మేమందరం ఒకటే డిసైడ్ చేసాం ఏంటి అంటే ఈ యంగ్స్టర్ని క్యాప్టెన్ చేసి ఆల్రౌండర్స్తో పాటు మంచి హిట్టర్స్ వాళ్ళందరినీ తీసుకెళ్దాం, యంగ్ టీం తీసుకెళ్దామని ప్లాన్ చేసాం. సో ఆ టీం చూస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ టీం. పైనుంచి కింద వరకు చూస్తే మీరు సేవాగ్తో పాటు అక్కడ గౌతమ్ గంభీర్తో పాటు రోహిత్ శర్మకి చాలా లేట్గా ఛాన్స్ దొరికింది, కానీ తన యంగ్స్టర్ ఆ టైంలో దినేష్ కార్తిక్. సో ఫీల్డింగ్ చూస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ టీమ్స్. సో ట్రెడిషన్ ఏంటంటే ఒక సెలెక్టర్ వెళ్ళాలి టీంతో పాటు. సో అక్కడ చూస్తే సీనియర్ సెలెక్టర్స్ రెస్ట్ తీసుకున్నారు. నన్ను అడిగారు నువ్వు వెళ్తావా అని. ఐ డోంట్ మైండ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్స్. మరొకసారి జారిందా మ్యాచ్ అనుకున్నాం కానీ శ్రీశాంత్ అది గెలవటం. సో నేను కూడా మీరు ఇందాక అన్నట్టు 2 వరల్డ్ కప్లు ఆడాం కానీ ఎప్పుడూ గెలవలేదు. సెమీఫైనల్స్ వరకు రాగలిగాం కానీ గెలవలేదు. సో ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంది. సో అక్కడ నాతో కూడా ఆగలేదు, నేను కూడా పరిగెత్తా గ్రౌండ్లోకి. సో యాజ్ అ సెలెక్టర్ అన్నీ మర్చిపోయాం, ప్లేయర్ లాగా గ్రౌండ్లోకి వెళ్ళటం, వెళ్ళి ధోనికి ముద్దు పెట్టడం. సో అవన్నీ కూడా జరిగాయి. సో అక్కడి నుంచి మరొకసారి ఇండియన్ క్రికెట్ రూపం మారింది. 83లో ఎప్పుడైతే కపిల్ దేవ్ అది మార్చాడో ఇండియా గెలుస్తుంది అని నమ్మకం ఇచ్చింది కపిల్ దేవ్. తర్వాత ఇండియా డ్రాయే కాదు మ్యాచ్లు గెలవాలి అని స్థాయికి తీసుకొచ్చింది గంగూలీ. తర్వాత కెప్టెన్ మనం ధోని చూసాం. ధోని వచ్చిన తర్వాత ఇండియా ఇప్పుడు ఓడిపోలేదు, ప్రతి మ్యాచ్ గెలవాలి అలాంటి ఫీలింగ్ క్రౌడ్లో తీసుకొచ్చింది. సో అలాంటి ఫేజెస్ మారాయి. సో దాంట్లో కూడా చిన్న భాగం మనం కూడా పార్టిసిపేషన్ అక్కడ ఉంది కాబట్టి గుడ్, సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీ. అండ్ నా లైఫ్ స్టైలే ఎంజాయ్ చేయటం. ఒకేసారి మనం పుడతాం కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి మంచి క్రికెట్ దొరికింది కాబట్టి మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో లైఫ్ ఇస్ ఛాలెంజ్. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఇప్పటి యంగర్ జనరేషన్ క్రికెట్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే కనుక ఒక సీనియర్ క్రికెటర్గా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కిల్ ఉండాలి. స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్. పర్ఫామ్ చేయాలి. దాని గురించి మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పాము, 3 ఫార్మాట్స్ ఆడాలి అంటే ఫిట్నెస్ లెవెల్స్ డిఫరెంట్ రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్లో ఉండాలంటే దాన్ని ఇందాక అన్నట్టు ప్రొఫెషన్ ఇది. ఒకప్పుడు జాబ్ గురించి క్రికెట్ ఆడేవాళ్ళు, ఇప్పుడు క్రికెట్ ఆడితే జాబ్ అక్కర్లేదు. సో అంత ఉన్నాయి కాబట్టి రైట్ ఫ్రమ్ అండర్-19s నుంచి శాలరీస్ ఉన్నాయి క్రికెటర్స్కి. సో ఆడాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్తో పాటు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఒక మ్యాచ్ విన్నర్ లాగా తయారవుతే దాంత బెస్ట్ హార్డ్ వర్క్ ఎక్కడ ఉండదు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు అనుకున్నటువంటి గోల్స్ని ఇంకా చేయాలని, అలాగనే మీ ఆధ్వర్యంలో క్రికెట్ మరింత డెవలప్ అవ్వాలని గేమ్స్ అండ్ గోల్స్ హోల్ హార్టెడ్గా కోరుకుంటోంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు.